జోతం కావాలి వాళ్ళు ఎప్పుడు జోల కట్టమన్నాడు లేదండి రోడ్డు మీద ఎడిగారు దాన్నే పోతాం వచ్చేసరికి సరిపోతుంది టైం అయ్యే పడిపోతుంది మొత్తం ఫోటోలు పడాలి ఫోటోలు దిగాలి అనేది ఆశ మీకు రాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం మత్స్యకారులకి అండగా ఉండాలని చెప్పి ఆలోచనతో సీడ్ కాస్ట్ ఏదైతుందో ఫిష్ సీడ్ కాస్ట్ పూర్తిగా 100% ప్రభుత్వం భరిస్తూ చేపలు విడుదల చేయడం జరిగింది. చేపల్ని ఈరోజు సింగపూర్పాలెం చెరువులో విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సొసైటీలో దయచేసి అందరూ కూర్చొని ఈ చెరువుల్ని వినియోగించుకుంటూ వారి కుటుంబాలని ఆర్థికంగా ఏ విధంగా స్థిరపరచాలో ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవడానికి అనేక మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మత్స్యకార సొసైటీ వారు చెరువు ఎవరైతే నడుపుతూ ఉన్నారో సొసైటీలు ఏవైతే ఉన్నాయో యూజర్ అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా పరస్పర సంబంధాలతో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మీకు ఇబ్బంది జరగకుండా మీ చేపలు పెంచుకుంటూ రైతాంగానికి ఇబ్బంది కలగకుండా మీరు కూడా చూసుకోండి. చెరువు ఇంకా ఎంతో మరమ్మతు చేయబోతానో ఈ సంవత్సరం ఎంతవరైతే మరమ్మతు అయిందో దీనికి ఉన్న నీళ్ళ కన్నా 3వ వంతు నీళ్లు ఇంకా వచ్చే సంవత్సరానికి పెరుగుతాయి. అంటే ఈ సంవత్సరం దాదాపు 340 MCFT కెపాసిటీ ఉంది. ఆ చెరువు 500 MCFT కెపాసిటీకి వచ్చే సంవత్సరం పెంచుతాం. మిషన్ కాకతీయ మొదటి దశలో అన్నిటికన్నా రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద చెరువు ఇది. దీన్ని తీసుకొని అనేక కార్యక్రమాలు ఏదైతే చేపట్టామో దీని ద్వారా రైతాంగానికి అదేవిధంగా మత్స్యకారులకి లబ్ధి జరుగుతుందని చెప్పే ఆశతోని కోరికతోని అందరి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.